కాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిలర్ల సమావేశం రసాభాసగా సాగింది. పట్టణ అభివృద్ధి విషయంలో అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇరు వర్గాల కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ కౌన్సిలర్లు దనిమిరెడ్డి మధు రోడ్డు నిర్మాణాలకు మంచి నీటిని వృధా చేస్తున్నారని అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగి ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉన్నదే మనకు ఒక్కొక్కటి